రిపబ్లిక్ డే వేళ దేశవ్యాప్తంగా పేలుళ్లకి ఉగ్రవాదులు పన్నిన కుట్రని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. 2626 కోడ్తో టెర్రరిస్టులు దాడులకి స్కెచ్ గీసినట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్, అయోధ్య, ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎర్రకోట పేలుళ్ల ఘటన మరొక ముందే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మరో కుట్రను భగ్నం చేశారు పోలీసులు. గణతంత్ర దినోత్సవ వేళ దేశవ్యాప్తంగా భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్టుగా గుర్తించారు. ఢిల్లీతో సహా పలు నగరాల్లో ఉగ్రవాదులు మారణ హోమం క్రియేట్ చేసేందుకు రెక్కీ చేసినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఢిల్లీలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్న ఉగ్రవాదుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. 2626 పేరుతో ఉగ్రవాదుల దాడులకు కుట్ర చేసినట్టుగా గుర్తించారు. దీంతో ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన ఫోటోల్లో మొహమ్మద్ రెహాన్ ఫోటో కూడా ఉంది. భారత్ లో అల్ ఖైదా చీఫ్ గా ఉన్నాడు మొహమ్మద్ రెహాన్. షహీద్ ఫైజల్ అనే ఉగ్రవాది ఫోటో కూడా ఉంది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ తో పాటు పలు పేలుళ్లతో షహీద్ ఫైజల్ హస్తం ఉంది. 2626 ప్లాన్ లో భాగంగా ఒకే రోజు పలు ప్రాంతాల్లో విధ్వంసం క్రియేట్ చేయాలి అన్నది ఉగ్రవాదుల కుట్ర అని నిఘా వర్గాలు తేల్చాయి. ముఖ్యంగా అయోధ్య కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నట్టుగా గుర్తించారు. అయోధ్యలో భద్రతను పెంచారు. భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు. పంజాబ్ గ్యాంగ్స్టర్ల సాయంతో కూడా జైషే మహమ్మద్ సంస్థ పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో హైవేపై భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఆర్మీతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నాయి. శ్రీనగర్ లో కూడా ప్రతి ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. అనువనువు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ తీవ్ర కలకలం రేపుతోంది. పోషియాన్ జిల్లాలో భద్రతా దళాలు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. మంగళవారం బారాముల్లా హైవేపై ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐఈడీలను చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భారీ విధ్వంసాలకు ఉగ్రవాదులు కుట్ర పన్నట్టుగా గుర్తించారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఆలయాన్ని పేల్చేస్తామని సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ పెట్టడంతో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. జగన్నాథుడి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఆలయంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. బాంబు బెదిరింపు కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పూరి జగన్నాథుడి ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.